అందరికీ నమస్తే. చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం. మన దేశంలో ఎంతో మంది యోగులు పుట్టి అవతరించారు కదా! అందులో భగవంతుని సాక్షాత్కరింప చేసుకున్న మహాత్ములు ఇద్దరే ఇద్దరు. దాంట్లో అరుణగిరినాథరు, పాంబన్ స్వామిగలు. పాంబన్ స్వామిగల గురించి నేను ఆల్రెడీ వీడియోలు చేసి ఉన్నాను. ఆయన బాలసుబ్రహ్మణ్యుని గురించి 6,666 పాటలు రచించాడనమాట. ఈ పాటలన్నిటిని ఎందుకోసం అనుకుంటున్నారు? మన కోసం. మన కష్టాల నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతోనే ఆయన రాశారనమాట. దాంట్లో ముఖ్యమైనది 6 బంధాలను రాశారనమాట. ఈ 6 బంధాలు అంతటి పవిత్రమైనది. మనం గాని దాన్ని నిత్యము పారాయణం చేస్తే మనకుండే దోషాలు, మనకుండే కష్టాలన్నీ తొలగిపోతాయనమాట. నేను ఆల్రెడీ 2 బంధాల గురించి చెప్పున్నాను. ఈరోజు నేను రథబంధం గురించి చెప్తాను. ఈ రథబంధము ఎటువంటి వాళ్ళకంటే, రోజు మనము బయట ప్రయాణం చేస్తూ ఉంటాం కదా! వాహనాల్లో. ఈ వాహన విపత్తంతా జరగకుండా ఉండటానికి ఈ రథబంధము మనం నిత్యము పారాయణం చేసినట్లయితే మన భయాలనంతా తొలగిస్తుంది. మనకు రక్షగా ఉంటుంది. ఈ రథబంధము మనము ఊరి ప్రయాణంలోనో, ఫ్లైట్‌లోనో, కారులో ఎక్కడికైనా వేరే ప్రదేశంకి వెళ్ళేటప్పుడు ఈ రథబంధము పారాయణము చేస్తే మనకది కవచంలాగా మనల్ని కాపాడుతుందనమాట. రథబంధం గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే రథబంధం అని కమెంట్ చేయండి. నేను తప్పకుండా చెప్తాను. నమస్తే.